ప్రతిపక్షాల మీద అధికార పక్షం చేస్తున్న కుట్ర, లేకపోతే ఏ రకంగా చూస్తారు దీన్ని? మేము ప్రభుత్వం వచ్చిన కారణం నుండి చెప్తూనే ఉన్నాం, ఇదంతా ప్రజాపాలన అనుకుంటూ ప్రతీకార పాలనగా వాళ్ళంతలా వాళ్ళే ఈరోజు సాక్ష్యం వెలువడుతుంది. కేటీఆర్ గారి మీద తప్పుడు కేసు పెట్టడం అంటే అది అవినీత కాదా? కాదు కాదు అవినీతి కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేబినెట్ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా కొన్ని సందర్భాలలో ఓవరాల్ ఆర్డర్స్ ఇస్తారు పని అయ్యే వరకు. ఆ రోజు ఎందుకంటే దాంట్లో గ్యారంటర్ ఎవరు? గవర్నమెంట్ గ్యారంటర్. దాంట్లో నోడల్ ఏజెన్సీ ఏది అంటే జిహెచ్ఎంసి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి థర్డ్ పార్టీ ప్రైవేట్ బిడ్డర్ ఎవరైతే ఉన్నారో, అంటే స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో గ్రీన్ కో వాళ్ళు పక్కకు తప్పుకున్నందుకు గాను ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. అక్కడ ముఖ్యమంత్రి మీరున్నా, నేనున్నా, ఎవరున్నా, మంత్రులు ఎవరున్నా కూడా ఇదే వాస్తవం. దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు సార్ మాతోటి కాదు అని ప్రైవేట్ స్పాన్సర్స్ పక్కకు తప్పుకున్నప్పుడు ఆ సందర్భంలోనే మరి జిహెచ్ఎంసి నోడల్ ఏజెన్సీ కాబట్టి దానికి అధికారం ఉన్నది కాబట్టి బాధ్యత ఉంది కాబట్టి అగ్రిమెంట్లో సంతకం ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా జిహెచ్ఎంసి చెల్లించాల్సిన అవసరం ఉంది. మరి అప్పుడు ఏది మున్సిపాలిటీ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నారు, చైర్మన్గా కేసీఆర్ గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా, వైస్ చైర్మన్గా మున్సిపాలిటీ మంత్రి కేటీఆర్ గారు ఉన్నారు. దాని తర్వాత అక్కడ మేయర్ గారు, తర్వాత సెక్రటరీ గారు ఉన్నారు అరవింద్ కుమార్ గారు. అన్నప్పుడు దాంట్లో మోసం జరిగింది అని మీరు శూలశోధన చేస్తే కూడా రేపు పొద్దుగాల అది కోర్టుల దగ్గర నిలబడదు. మీరు ఎఫ్ఐఆర్ చేసినంత మాత్రాన ఏదో ఏసీబీ మీ చేతిలో ఉన్నదని చెప్పేసి చేసినంత మాత్రాన ఈడీ కేసే నిలబడలేదండి. ఈడీ కేసే మా మీద నిలబడలే. రాజకీయ కుట్ర. భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల నుండి మనం కలిసి పని చేద్దాం, మాకు యాక్సెస్ ఇవ్వండి మమ్మల్ని అడిగింది వాస్తవం. అడిగితే కేసీఆర్ గారు నో 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 మాకు అవసరం లేదండి, మాకు కాంగ్రెస్కు దూరంగా ఉంటాం, మీకు దూరంగా ఉంటాం, మాది అస్తిత్వ పోరాటంలో భాగంగా మరి మా పార్టీ బలపడ్డది, నిలబడ్డది అనడానికి కారణం ఏంటి అని అంటే 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేశాము, మేము ఎవరికి కూడా యాక్సెస్ ఇవ్వం, మేము యుద్ధంలో ఉంటామని చెప్పడం జరిగింది. విననందుకు గానే కవిత గారి మీద ఈడీ కేసు పెట్టారు. సుప్రీంకోర్టు ఏమన్నదో మీరు విన్నారు అందరూ. ఒకటి. రెండవది, ఇది కూడా ప్రతీకారేచ్ఛతోటి కేసీఆర్ గారి ఫ్యామిలీని డిఫేమ్ చేయాలనే ఏకైక లక్ష్యంతో రాజకీయాలు నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన స్వయంగా చంద్రబాబు నాయుడు గారి మాట విని 50 లక్షలు ఇస్తూ 5 కోట్లు మాట్లాడి 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తూ పట్టుడు తెలిసిన విషయం. అదే చెప్పబోతున్నా. అంటే అసలు ముఖ్యమంత్రి అర్హత లేదు, అసలు కేసు పెట్టాలి, ఎవరు పెట్టాలంటే ఆయన పేరు పెట్టాలి. అది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కదా, అది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది అన్నప్పుడు డిఫేమ్ ఎట్లా చేయాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు వాళ్ళు ఏసీబీ కేసు పెట్టడం జరిగింది. దాన్ని మేము ఎదుర్కోవడానికి మేము రెడీగా ఉన్నాం. మేము ముందు నుండి చెప్తూనే ఉన్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు కేసీఆర్ గారిని ముడతారా, మరి కేటీఆర్ గారిని ముడతారా, హరీష్ రావు గారిని ముడతారా, ఒకసారి ముట్టి చూడండి అని చెప్తూనే ఉన్నాం కదా. మీరు చెయ్యండి భయ్, ఎవడొద్దన్నాడు, రెడీగా ఉన్నాం. మేము కోర్టు ద్వారా ఆ సమయం దగ్గరకు వచ్చింది కదా, మరి దగ్గరకు వస్తే మంచిదే కదా, చాలా సంతోషం. మేము సంతోషపడతా ఉన్నాం, మేము బాధపడతలే. ఎందుకంటే ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి మేము రాజ్యహింస ఎట్లా ఉంటుందో మాకు తెలుసు. మేము రాజ్యహింసను ఎదుర్కొనే ఈరోజు రాష్ట్రాన్ని సాధించుకున్న వాళ్ళం. గీ ఏది తాటాకు తప్పెళ్లకు గీ ఎఫ్ఐఆర్కి మేము భయపడతామా ఏమి? అట్లా కాదు కదా. నువ్వు చెయ్యి, రేపు పొద్దుగాల నీ గవర్నమెంట్ ఉంటుందా కూల్తా చూద్దాం, నీ దమ్మెంతో ప్రజాబలం దీన్ని ఆధారంగా చేసుకుని పాదయాత్రలు ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజలకు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం. అది కాదండి, ఒక్క మాట మీరు చెప్తా ఉన్నా. ఈరోజు దాంట్లో 55 కోట్లు ఎందుకు చెల్లించాము రాయబడి ఉంది, నీకు డాక్యుమెంట్ పరంగా ఉంది, దాంట్లో ఎలాంటి తప్పులు జరగలేదు. కేటీఆర్ గారు ఇంకొకటి, ఒకవేళ వేరే వాళ్ళు అయితే ఒప్పుకోరు, కానీ ధైర్యంగా నేనే ఆదేశం ఇచ్చాను, 55 కోట్లు చెల్లించామని నేనే ఆదేశించిన యాజ్ ఏ మంత్రిగా, కన్సర్న్ మంత్రిగా. కాబట్టి దానికి ఆటోనమస్ అధికారాలు ఉంటాయి, దానికి ఏది జిహెచ్ఎంసీకి. కాబట్టి ఒక సంస్థ ఏదైతే కార్పొరేషన్ ఉంటుందో దానికి ఆటోనమస్
అధికారాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చెల్లించే అధికారం ఉందండి. కార్పొరేషన్ కావచ్చు, ఈరోజు ఏ కార్పొరేషన్లో తీసుకోండి, దానికి స్వయం ప్రతిపత్తి అధికారాలు ఉంటాయి. అది లోకల్ బాడీకి చెల్లించే అధికారం ఉన్నది. చెల్లించిన తర్వాత లెక్కలు చెప్పే అధికారం ఉన్నది. అన్నప్పుడు లెక్కలు గవర్నమెంట్కి ఇచ్చారు కదా, ముఖ్యమంత్రి గారు కన్సర్న్డ్ ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేశారు కదా, అయిపోయింది కదా, పంచాయతీ ఏమున్నది. అంటే ఈరోజు ఏదో ఒకటి వంక పెట్టి దాన్ని ఆరాధియాలంటే ఏం తెలియదు. మళ్ళా ఈరోజు నేను ఒక క్వశ్చన్ వేస్తాను కాంగ్రెస్ వాళ్ళకు. 1952 నుండి పట్టుకొని ఈ రోజు వరకు జరిగిన కాంగ్రెస్ స్కాములు ఏవైనా ప్రూఫ్ అయినాయా సార్? యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా మీరు చెప్పండి. దొంగతనం ప్రూఫ్ అవుతుందా అండి? దొంగతనం ప్రూఫ్ అయినాయా? కావు. ఇది కూడా కాదు. కానీ ఇది ప్రజోపయోగం కోసము అందరి ముందు బిడ్డువాడి మరి హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి, ఖ్యాతిని సంపాదించడానికి ఈరోజు చేసిన ప్రయోగాన్ని కూడా మీరు తప్పు పట్టి. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు అవినీతి చేసి దొరకలేదు, అవి ప్రూఫ్ కాలేదు అంటున్నారు. అంటే వాళ్ళనే అనుసరిస్తున్నారు మీరు కూడా. అలాంటి వాళ్ళు దొంగ అంటారు సార్. మేము కాళేశ్వరం ప్రాజెక్ట్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్, దాన్ని కడితే చూసి ఓర్వజేసినటువంటి కన్నుగుట్టిన వాళ్ళు 2001 నుండి టీఆర్ఎస్ పార్టీ పెట్టిన పుట్టుక నుండి పట్టుకొని కేసీఆర్ గారికి పడేరాని టీం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. ఎప్పుడు పనిచేస్తే 24 గంటలు వాళ్ళ కుటుంబం మీద, ఆయన మీద డేగా కన్నేసి పెడుతుంది. వాళ్ళకి పనిలే బాటలేదు. ఇక ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఈరోజు బీజేపీ వాళ్ళని పట్టుకుంటారు, ఏదో ఒకటి ఏది కొండి పెడతారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారిని తయారు చేసిరు, చంద్రబాబు గారు వదిలేసిండు. మాటకు ముందు చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు తీసుకొస్తారు? ఆయన కనసనలోనే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పరిపాలన కొనసాగిస్తారు. ఎందుకు చెప్తాం మీకు, ఎందుకు ఈ పగ ఎందుకు అనేది కూడా చెప్తాం మీకు. ఆనాడు ఒక ఎమ్మెల్సీని కొనడానికి 5 కోట్లు మాట్లాడి 50 లక్షల అడ్వాన్స్ ఇచ్చిన కేసులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఇక్కడ యాక్టర్ ఉన్నాడు, అక్కడ చెప్పిన ఆయన కూడా ఉన్నాడు. అన్నప్పుడు ఆ ఇద్దరిని ఏ బి ఉన్నారు కదండి. ఇప్పుడు వాళ్ళు డిఫేమ్ అయ్యారు. అప్పుడు ఎందుకు? అది స్ట్రింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది, బట్టబయలు చేయడం జరిగింది, స్ట్రింగ్ ఆపరేషన్ అది. అన్నప్పుడు కేసీఆర్ గారిని ఇట్లా చేయాలా? అది ప్రతీకారేచ్ఛతోటి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నాటకంలో. అలాగే మేము చెప్పినట్టు తినలేడు అంటే చక్రవర్తి కదా, మోదీ గారు చక్రవర్తి, ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి మామూలుగా. కాబట్టి ఇటు చెప్పినట్టు మాటినాడా, ఈయన కథ ఎంత చూస్తాడని చెప్పి మా కవితమ్మని వేసిర్రు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, రేవంత్ రెడ్డి గారు కాదు సార్. కవితమ్మనేశ్వర్ అంటే అదేవి బలవంతంగానో లేకపోతే కావాలను సుప్రీంకోర్టు కొనసాగుతా ఉంది. బెయిల్ మీద ఆవిడ వచ్చింది, ఆవిడ బెయిల్ మీద వచ్చేసరికి ప్రూఫ్ కాలే కదా. కాదు అంటున్నాం. ఎందుకంటే ఏం ఎవిడెన్స్ అడిగింది సుప్రీంకోర్టు. ఏమా ఎందుకంటే 163 రోజులు పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ కేసు కూడా అంతే ఉంటదంటారా? ఇది కూడా మీరు చూడండి. కాబట్టి ప్రజలు ఈ రోజు గమనిస్తా ఉన్నారు ఏంటంటే, ప్రజల అభివృద్ధి చేయండిరా బాబు, రాష్ట్ర అభివృద్ధి చేయండిరా బాబు అని చెప్పి మీకు అధికారం ఇస్తే చిల్లర శాతాలు చేస్తారని చెప్పి కాంగ్రెస్ కు పెట్టుబడి శాతాలు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే కాంగ్రెస్ ను సర్వనాశనం చేయడానికే తెలుగుదేశం నుండి కాంగ్రెస్ లకు వచ్చిండు, కాంగ్రెస్ ను కథం చేస్తాడు. రేవంత్ రెడ్డి గారు ఏమైతుందంటే ఆయన బీజేపీ ముఖ్యమంత్రిగానో లేదు కొత్త పార్టీ పెట్టి ఆయన ముఖ్యమంత్రి అయితే చదవలేం. కానీ ఇదే వాస్తవం. కాబట్టి మేమైతే స్వాగతిస్తా ఉన్నాం, మేము హర్షిస్తున్నాం. ఖచ్చితంగా మా కేటీఆర్ గారిని మీకు దమ్ము ధైర్యం ఉంటే అరెస్ట్ చేయండి. ఈరోజు బీజేపీ కాంగ్రెస్ దాగుడు మూతలలో భాగంగానే జరుగుతూ ఉంది. గవర్నర్ గారు ఎట్లా పర్మిషన్ ఇస్తారండి? ఏం చూసి పర్మిషన్ ఇచ్చినారండి? గవర్నర్ గారికి పొద్దుగాల మేము కూడా క్వశ్చన్ అవునండి, మేము పౌరులమండి, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాము, మాకు సర్వ హక్కులు ఉన్నాయి. సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేస్తాం గవర్నర్ గారి, వదిలిపెడతామా? ఎట్లా ఇచ్చిండు అనుమతి? ఎట్లా ఇచ్చిండంటే లోపాయకారి ఒప్పందం చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారిది, రేవంత్ రెడ్డి గారు ఒప్పందం. అంత కుమ్మక్కయ్యి ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీక కేసీఆర్ గారు, కేసీఆర్ గారి కుటుంబం ఏలు పడ్డది అని అంటే ఏలు ఇరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. వదిలిపెట్టాం మేము కూడా. రెడ్డి గారు ఆయన మీ మీద అనేక రకాలైన నిందారోపణలు చేశారు. సరే, లైక్ కేటీఆర్ అరెస్ట్ విషయంలో కూడా మీ వాళ్ళు కూడా అంటే మీ పార్టీ నాయకులు కూడా చాలామంది మాట్లాడారు. కేటీఆర్ గారి అరెస్ట్ తప్పకుండా ఉండబోతుంది, ఇది తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే. కానీ